కేవలం రెండంకెల పతకాలు. ఇది పారిస్ ఒలింపిక్స్లో భారత్ లక్ష్యం. 140 కోట్లకు పైగా ఉన్న జనాభా ఉన్న దేశం ఇది సాధిస్తే చాలని అనుకుంటోంది. గత ఒలింపిక్స్లో సాధించిన 7 పతకాల కన్నా 3 పతకాలు ఎక్కువగా గెలుచుకున్నా భారత్ లక్ష్యం నెరవేరుతుంది. ఇది 128 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ పరిస్థితి. ఒలింపిక్స్లో భారత్ గర్వంగా చెప్పుకోదగ్గ గణాంకాలు ఏవీ లేవు. ఇప్పటిదాకా జరిగిన మొత్తం ఒలింపిక్స్ అన్నీ లెక్కేసినా 35 మెడల్స్ దాటిన స్థితి. అందుకే రెండంకెల పతకాలు సాధిస్తే అదే గొప్పనుకుంటుంది. భారత్ అరంగేట్రం చేసిన 1900 పారిస్ ఒలింపిక్స్ నుంచి నేటి వరకు పతకాల వేటలో వెనకబడుతూనే ఉంది. 1900లో బ్రిటిష్ ఇండియన్ నార్మన్ ప్రిడ్జర్ 2 పతకాలు సాధించాడు. 1928 ఒలింపిక్స్లో భారత్ హాకీ జట్టు బంగారు పతకం సాధించింది. 1952లో కేడీ జాదవ్ కుస్తీలో మొదటిసారిగా వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాత 44 ఏళ్లకు కానీ వ్యక్తిగత విభాగంలో భారత్కు పతకం దక్కలేదు. 1996లో లియాండర్ పేస్ టెన్నిస్లో కాంస్య పతకం సాధించాడు. ఇక వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం కోసం 2008 వరకు వేచి చూడాల్సి వచ్చింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి భారత్ కల నెరవేర్చాడు. ఆ తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్లో మరోసారి నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం తీసుకొచ్చాడు. ఈ ఒలింపిక్స్లోనే భారత్ అంతకుముందెన్నడూ సాధించిన సంఖ్యలో అంటే 7 పతకాలు సాధించింది. ఇప్పుడు ఈ రికార్డునే భారత్ బ్రేక్ చేయాలని అనుకుంటుంది. రెండంకెల పతకాలు సాధిస్తే అదే గొప్ప అని ఫీల్ అయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం భారత్లో సరైన క్రీడా విధానం లేకపోవడమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒలింపిక్స్ కోసం భారత్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడమే. అదే ఒలింపిక్స్లో ఎప్పుడూ టాప్ ర్యాంక్ కోసం పోటీపడే అమెరికా, చైనాలు ఎలా మెడల్స్ కోసం సిద్ధమవుతాయో తెలిస్తే భారత్ ఎక్కడ వెనకబడిందో అర్థమవుతుంది. చైనాలో ఒలింపిక్స్ కోసం దాదాపు 15 ఏళ్ల ముందే ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలను సెలెక్ట్ చేసి శిక్షణ ఇస్తారు. ఇక అమెరికాలో కూడా ఇలాగే స్కూల్ స్థాయి నుంచి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా అథ్లెటిక్స్పై ప్రధానంగా దృష్టి సారిస్తారు. అదే భారత్ విషయానికి వస్తే ఒలింపిక్స్ వచ్చినప్పుడే మెడల్స్ గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. ఒలింపిక్స్ లక్ష్యంగా ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండదు. పాఠశాల స్థాయి నుంచి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచనలు పట్టించుకునే దాఖలాలు కూడా లేవు.